రైట్ ఇక బెంగాల్లో బీజేపీ భారీ విజయంపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. బీజేపీని గెలిపించిన బెంగాల్ ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అటు బెంగాల్లో బీజేపీ ప్రబంధనం సృష్టించిందంటూ ట్వీట్లో ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఎన్డీఏ సర్కార్ చేస్తున్న అభివృద్ధికి ప్రజలు పట్టం కట్టారంటూ ట్వీట్లో మోడీ పేర్కొన్నారు. అన్ని వర్గాల కోసం బీజేపీ ప్రభుత్వం పనిచేస్తుందని, బెంగాల్ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే పాలన కొనసాగిస్తామని ప్రధాని మోదీ ట్వీట్లో పేర్కొన్నారు. మరి కాసేపట్లో ఢిల్లీలో పార్టీ కేంద్ర కార్యాలయానికి ప్రధాని మోదీ చేరుకోబోతున్నారు. బీజేపీ శ్రేణుల్ని ఉద్దేశించి మాట్లాడబోతున్నారు. ఈ 5 ఫలితాలపై ఆయన ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారు అన్నది ఆసక్తికరంగా మారుతోంది. ఇప్పటికే బెంగాల్ విజయంతో భారతీయ జనతా పార్టీ అలాగే ఎన్డీఏ అధికారంలో ఉన్న రాష్ట్రాల సంఖ్య దేశంలో 22కు పెరిగింది. ఒక రకంగా పశ్చిమ బెంగాల్లో విజయం సాధించడం, ఆల్రెడీ అధికారంలో ఉన్న పుదుచ్చేరి, అస్సాంను నిలబెట్టుకోవడంతో భారతీయ జనతా పార్టీ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. భారతీయ జనతా పార్టీకి ఒక రకంగా 5 రాష్ట్రాల ఫలితాలు ఒక బిగ్ బ్రేక్ త్రూగానే చెప్పాలి. ఆ నేపథ్యంలోనే బెంగాల్లో బీజేపీ ప్రబంధనం సృష్టించిందని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. బెంగాల్ విజయం పట్ల ఆయన పూర్తి సంతృప్తిగా ఉన్నట్టుగా మనకి ట్వీట్ ద్వారా అర్థమవుతోంది. ఎన్డీఏ సర్కార్ చేస్తున్న అభివృద్ధికి ప్రజలు పట్టం కట్టారు. అలాగే బెంగాల్ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం పనిచేస్తుంది. మీరు ఏం కోరుకున్నారో అది మేము ఇస్తామంటూ మోదీ ఆ ట్వీట్లో స్పష్టం చేశారు.